So given these two curves touch each other at అని p వాల్యూ ఇచ్చాడు. అంటే ఆఫ్టర్ గెటింగ్ ద పాయింట్ మనం డిఫర్ అంటాం కదా. ఇప్పుడు p పాయింట్ అతనే ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్గా డిఫర్ m1 డిఫర్ m2 చేస్తే అయిపోయి డిఫర్. పవర్ ముందుకు వచ్చి క్యాచ్ పెట్టుకుంటే 6 2s are 12x మైనస్ 5x కి 5 యొక్క మూడవ ఎన్ఎస్సి 2ని y వచ్చిందంటే dy/dx is equals to 0. ఇప్పుడు dy/dx ఏందో అది అట్లనే రాసేసి 2 dy/dx is equals to ప్లస్ 12x అవతల పోతే మైనస్ 12x మైనస్ 5 అవతల పోతే ప్లస్ 5. నెక్స్ట్ స్టెప్ ఈ ఇంటూ 2 అటు పక్కకు పోతే బై. సో ఇంటూ 2 అటు పక్కకు పోతే బై 2. దీని పేరే m1 మైనస్ 12 అనుకున్నా. x అంటే x కాదు, అతను ఇచ్చాడు కదా. ఎంత ఇచ్చాడు? 1/2 ప్లస్ 5/2. ఇక్కడ ఎల్సిఎం అవసరం లేదు, ఎందుకు 2 1s are 2 6s are. m1 is equals to ఇది m6 మైనస్ 6 ప్లస్ 5 ఎంత? -1/2. ఇది m1 వాల్యూ. అలానే ఇక్కడికి వచ్చేసి డిఫర్. పవర్ ముందుకు వచ్చా ఒకటి దగ్గర క్యాచ్ పెట్టుకుంటే 4 2s are 8x ప్లస్ పవర్ ముందుకు వచ్చా ఒకటి దగ్గర అంటే 8 2s are 16y వచ్చిందంటే dy/dx is equals to 3కి 0 కాన్స్టెంట్ కాబట్టి 16y dy/dx is equals to ప్లస్ 8x ఎంత వస్తే మైనస్ 8x dy/dx is equals to minus 8x by 16y. దీని పేరే m2 మైనస్ 8 ఆగిపోయింది. ఎవరి దగ్గర x అంటే x కాదు 1/2 by 16 y అంటే y కాదు 1/2. సో y వాల్యూ కూడా 1/2 క్యాన్సిల్. 8 1s are 8 2s are. సో m2 is equals to -1/2. దీనివల్ల మనకేం తెలిసింది? yes m1 is equals to m2. ఈక్వల్ అయిన m1 is equals to m2. అలా ఈక్వల్ అయింది కాబట్టి క్వశ్చన్లో ఉన్న స్టేట్మెంట్ రాయాలి. గివెన్ టూ కర్వ్స్ టచ్ ఈచ్ అదర్ అట్. గివెన్ కర్వ్స్ టచ్ ఈచ్ అదర్ at p 1/2, 1/2. That's all.